ధర్మ దీక్ష పేరిట ఉస్మానియా క్యాంపస్లో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి వివిధ బీసీ సంఘాల నాయకులకు, ఉద్యమకారులకు, బీసీ బిడ్డలకు, అదే మాదిరిగా ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన మా అన్న ప్రభుత్వ విప్ ఐలన్నకు, సీనన్నకు, ప్రొఫెసర్ గారికి, సైంటిస్ట్ గారికి, విశారదన్ అన్న గారికి అండ్ మా చిరంజీవి అన్న గారికి, అందరికీ ఈ జస్టిస్ ఈశ్వరయ్య అన్నకు, చిరంజీవి పేరు చెప్పిన, ఆయన పేరు చెప్పకుంటేట సినిమా పేరు చెప్పిన, అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు విచ్చేసిన ప్రతి ఒక్కటి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా కూడా 2 నిమిషాలు మాట్లాడుతుంది, ఎందుకంటే ఈరోజు ఒక కార్యక్రమాలన్నీ కూడా షెడ్యూల్ ఉంది. నిన్న మా సోదరులంతా వచ్చి ఈ కార్యక్రమం ధర్మదీక్ష చేస్తున్నామంటే అన్ని కార్యక్రమాలు కూడా కొద్దిసేపు పక్కకు పెట్టి ఈ కార్యక్రమం రావడం జరిగింది. మీ అందరితో తెలియజేస్తా ఉన్నా, ఈ దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సోల్జర్ ఆయన రక్తము తడవందే దేశానికి భద్రత ఉండదు. అట్ ద సేమ్ టైం నాకు తెలిసినంత వరకు రైతు తన చెమట చుక్కను భూమితో తడపందే పంట పండదు. విద్యార్థి నాయకులు ఓయిల్లో ఇట్లా ఎండ కూర్చొని ఈ చెమట చుక్క ఈ ధరతికి ముట్టుకోకపోతే మనకు ఉద్యమంలో ఊపుండదు, సక్సెస్ రాదు. నేను ఈ వేదిక ద్వారా ఎవరైతే ఏసీబీ గారు నిన్న పర్మిషన్ ఇవ్వలేదు, అందరూ ఆయన కోపపడతా ఉన్నారు, నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా కాలమైంది ఎండ తలగక, చాలా కాలమైంది చెమట రాక, మీ ఈ చిన్న తప్పిదమంటారా దీన్ని అవగాహన లేకుండా, అంటే కొంత ఎక్కడ మిస్కమ్యూనికేషన్ ద్వారా ఈరోజు మళ్ళీ మా చెమట చుక్క వచ్చి ఏం సాధిద్దామని అడుగుతున్నటువంటి సందర్భంలో ఈ చెమట చుక్క ఉస్మానియా మట్టికి తగిలి రేపు మేము తీసుకోబోయే ప్రతి నిర్ణయాల్లో కూడా మాకు బాసట వేస్తుంది. కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రెండోసారి ఈ తప్పు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత నేనే తీసుకుంటా. ఏ బీసీ బిడ్డ కూడా ఇంకొకసారి ఈడ టెంట్ లేకుండా కూర్చోకుండా చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఖచ్చితంగా ఈ ఉద్యమానికి రేపు రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో పోయినా ఆ స్థాయిలో మీ వెంబడి మేముంటాం. బీసీ బిడ్డలుగా ప్రభుత్వంగా కూడా ఉంటాం. ముఖ్యంగా చాలా సందర్భాల్లో చిరంజీవితో మాట్లాడినా, సైంటిస్ట్ గారితో మాట్లాడినా, మిగతాతో మాట్లాడినా, జాజులతో మాట్లాడినా, అందరితో మాట్లాడినా, ఈ సందర్భం, ఈ అవసరం, ఇది అనివార్యం. ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సువిశాల భారతదేశంలో కన్యాకుమారికి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో తెలిసిన నిజాలు ఏ మాదిరిగా అయితే గతంలో సునామీ వచ్చినప్పుడు సముద్ర భూగర్భ జలాల్లో ఇన్ని వేల రకాల చేపలు ఉంటాయా, ఇన్ని జీవరాశులు ఉంటాయని చెప్పి సైంటిస్టులు ఏ విధంగా అయితే ఆశ్చర్యానికి గురయ్యారో, అదే మాదిరిగా ఈ పాదయాత్రలో ఈ వెనుకబడ్డ జాతులకు సంబంధించిన, కులాలకు సంబంధించిన బాధలు తెలుసుకొని ఈ దేశంలో మీరెంత ఉన్నారో లెక్కగట్టి మీకు విద్య ఉద్యోగాల్లో ఆర్థికంగా మరియు రాజకీయంగా కూడా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ దేశ్ మే జిత్ని జినికి ఆబాదీ ఉన్కో ఉత్తర హిస్సేదారి మిల్లా చాయి అనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని, ఖచ్చితంగా ఆయన కూడా బీసీ కాదు, ఈయన కూడా బీసీ బిడ్డ కాదు. ఇద్దరు బీసీ బిడ్డలు కాకుండా కూడా బీసీల పట్ల ఉన్న ఆలోచనతో వెనుకబడ్డ జాతులకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంగా, అదే మరి రాజకీయంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మన ప్రదాత, జీవనదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా ఈ రాష్ట్రానికి ఉన్న హక్కు,
ఈ రాష్ట్రంలో చట్టసభల్లో తీర్మానం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగం పట్ల గౌరవం పెట్టి ఖచ్చితంగా చట్టసభల్లో దీనికి చర్చకు పెట్టి ఉభయ సభల్లో అందరితో ఆమోద యోగ్యం చేసుకొని దాన్ని గవర్నర్కు పంపించి, ఆ గవర్నర్కి పంపించినప్పుడు మా దగ్గర డిస్కస్ ఏం జరిగిందంటే ఇట కాదు, ఇది బీసీ కమిషన్ ఇవ్వాలి. సరే, బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేశాం. దాంతో ముందుకు పోతా ఉంటే ఇట కాదు, డెడికేషన్ కమిషన్ ఉండాలి. డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసినాం. అంపారికల్ డాటాతో 150 ఇండ్లకు ఒక వ్యక్తిని, గవర్నమెంట్ సర్వేని 1,00,000 మందిని ఇన్వాల్వ్మెంట్ చేసి అంపారికల్ డాటాతో పూర్తి స్థాయిలో ఆనాడు జయలలిత గారు ఏ మాదిరిగా అయితే తమిళనాడు జరిగినటువంటి రిజర్వేషన్ ప్రక్రియని సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి ఎట్లయితే ఇచ్చారో ఆ విధంగా మనం పంపించామని చెప్తా ఉన్నాం. ప్రతిసారి మాట మాట్లాడతారు, బట్టికాటు మీరు చేస్తారు, మీకు కాందే చేస్తా ఉన్నారు, మీకు శక్తి అవుతుందా? ఏ ఒక వేదిక మీద కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా మేం చేస్తామనలేదే. మా ఆలోచన విధానం, ఈ ప్రభుత్వంకున్న ఆలోచన విధానం, మా క్యాబినెట్కున్న ఆలోచన విధానం, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆలోచన విధానం, మహేష్ గౌడ్ గారు కానీ, లేకుంటే పొన్నం ప్రభాకర్ కానీ, బీర్ల అయ్యలే కానీ, మన ఆది సీనన్న కానీ, మన కొండ సూర్యకక్క కానీ, మేము కానీ, రాజ్ ఠాకూర్ కానీ, లేదా మా మిగతా సభ్యులందరం కూడా పూర్తి స్థాయిలో దీన్ని 2 ఉపసభల్లో ప్రవేశపెట్టేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అడిగినాం. అడుగడుగున ఇబ్బందులు ఏర్పాటు చేస్తే ఉంటే కూడా అక్కడ బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, సిబిఐ కానీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి సభలలో 2 చట్టసభల్లో దీన్ని ఆమోదింపజేసి గవర్నర్ పంపించాం. మిగతా తాము చెప్పిన ప్రకారంగా అన్ని కూడా ఏర్పాటు చేశాం. ఇప్పుడేమంటా ఉన్నారు మా పైన, మీకు చిత్తశుద్ధి లేదు. నేను ఈ వేదిక ద్వారా ఉస్మానియా క్యాంపస్ లో నా బీసీ బిడ్డల మధ్యలో అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెయ్యండి ఏమైనా ఉంటే చెప్పండి, మా ముఖ్యమంత్రి గారిని అడిగి చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. అఖిల పక్షాన్ని కూడా అడిగినాం, అందరినీ కూడా జంతర్ మంతర్ దగ్గర రావాలి, అవి అఖిల పక్షం ఉన్న నాయకులంతా రండి అని. అది కూడా బీసీ బిడ్డలు ఒక్కటే కాదు, ఈ రాష్ట్ర ఆలోచన విధానం ఇది, ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు సంబంధించిన అంశం ఇది. అందరినీ కూడా ఆహ్వానింపజేసినాం. జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న ధర్నా కూడా ఒక బీసీ బిడ్డలు మాత్రమే పోలేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాలన్నీ కూడా ఆ వేదిక మీద కూర్చొని అడిగినాం. అడగాల్సినటువంటి ధర్మం, అడగాల్సిన అవకాశం రాష్ట్రానికి ఉంటే ఇవ్వాల్సినటువంటి అవకాశం, ఇవ్వాల్సిన సందర్భం సెంట్రల్ గవర్నమెంట్ది. మేము వేడుకుంటా ఉన్నాం. నేనైతే కొంతమంది దగ్గర పెద్ద నాయకులు ఇళ్ళకు పోయి కూడా అడగొచ్చిన, అన్న ఇది క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి పోతాదేమో అనే ఆలోచనతో ఒకవేళ మీరు మాట్లాడితే మీరే ముందుకు రండి అన్న, ఈ క్రెడిట్ మీరే తీసుకోండి. ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో బీసీలకు ఒక ఉవ్వెత్తున ఉద్యమం లేచింది, మీరు కావాలిస్తే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. కానీ ఆలోచన చేయండి, ఈరోజు క్రెడిట్ మీద మాదా ఇంకొకరిదా లేక బీసీ బిడ్డల్లా కాదు. ఈ రాష్ట్రంలో ఇప్పటికే వెనుకబడ్డ జాతులు ముందుకు పోవాలంటే విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంతో పాటు రాజకీయంగా కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ పార్లమెంట్ కడప దొక్కని ఇంకా వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా లెక్కగట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇద్దామని ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయం. 2 సంవత్సరాలు ఆపగలిగినాం. 2 సంవత్సరాలు లోకల్ బాడీ సెలక్షన్ చేయకుండా 42% ముందుకు పోతున్నామనే ప్రతి ప్రయత్నాన్ని కూడా ఎవరు శంకించకుండా ముఖ్యమంత్రి గారు, కేబినెట్, అసెంబ్లీ సాక్షిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మీ నుంచి కాదు, ఇవ్వాల్సింది మీది కాదు. నేను అడుగుతా ఉన్నా, నేను చెప్తా ఉన్నా, ఈ వేదిక ద్వారా కూడా చెప్తా ఉన్నా, ఎస్ అడగాల్సింది మేము, ఇవ్వాల్సింది మీరే ఇమ్మంటా ఉన్నా. మీరు ఇచ్చేంత వరకు వదిలే పరిస్థితే లేదు, ప్రసక్తే లేదు అని తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు జయలలిత గారు అయినప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ కాదు, లేదా పివి నరసింహారావు గారు సెంట్రల్ కాంగ్రెస్ ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు జయలలిత పార్టీ కాదు. ఒక రాష్ట్రానికి కావాల్సిన అవసరాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పెద్దన్న పాత్రతో పోషించి రాష్ట్ర అవసరాన్ని ఇవ్వాల్సే విధంగా కార్యక్రమం తీసుకోవాల్సిన సందర్భం ఇది. కాబట్టి కోరుతా ఉన్నాం, అసెంబ్లీలో మొత్తం అందరూ 8 మంది ఎమ్మెల్యేలు మాకు సహకారం చేశారు, మాకు మద్దతు తెలిపారు.
ఎందుకు పార్లమెంట్ సభ్యులు మాకు మద్దతు తెలపడం లేదు? ఒక్కసారి ఆలోచన చేయాలి. మొన్న ఒక నాయకుడు అంటారు ఒక వేదిక మీద, పెద్ద విషయం ఇది, ఛాయ్ కప్పులో ఛాయ్ తాగినంత సేపు తీసుకురావచ్చు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మేము 42% ఇవ్వము, 50% క్యాప్లనే ఎన్నికలు చేసుకుంటామని చెప్పేసి చట్టం చేసే కదా మాకు ఉరితాడు బిగించారు ఈరోజు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ వేదిక ద్వారా బీసీ బిడ్డలు కోరుతా ఉన్నా, ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని భుజస్కంధాలు వేసుకొని చేస్తే తప్ప అయ్యే పని కాదు. ఇంకో పక్క భారత రాష్ట్ర సమితి ఈ కార్యక్రమాన్ని గతంలో 2018లో 50% క్యాప్లోనే మేము ఎలక్షన్లకు పోతామని చెప్పి చట్టం చేసినటువంటి సందర్భం. ఇక్కడ వేదిక మీద చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకా మీకు డీటెయిల్గా చెప్తారు. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలను ఒక్కసారి ఆలోచన చేయండి. 4 కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3,30,40 లక్షల కంటే ఎక్కువ బీసీ బిడ్డలు ఉన్నాం కదా. ఈ ఎస్సీలం బీసీలం అందరం కూడా ఒక్కసారి ఒక నినాదం మీద ఎవరు ఏమి అనొద్దు, ఎవరిని అందరము కలిసి హైదరాబాద్ కి చేరుకొని వివిధ జిల్లాలకి వస్తే దాదాపు 1 కోటి నుంచి 2 కోట్ల మంది ఒకవేళ రోడ్ల పైన ఎవరిని ఏమనకుండా ప్రశాంతంగా రోడ్ల మీద కూర్చుంటే 8% ఒకసారి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ చట్టసభలో ఈ బిల్లు పాస్ చేసింది కాబట్టి బీసీలకు 42% వస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకో పేరు వస్తుందనే ఆలోచన దయచేసి మన నెత్తలకి బయటికి తీసేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఈ వేదిక ద్వారా అంటా ఉన్నా, ఖచ్చితంగా రేపు రాబోయే రిజర్వేషన్ వస్తే ప్రజల ఆశీర్వాదం బీఆర్ఎస్ వానికి ఇచ్చిన, బీజేపీ వానికి ఇచ్చిన, కాంగ్రెస్ వానికి ఇచ్చిన, సిపిఎం సిపిఐకి ఇచ్చిన గెలిచేది ఎవరైనా బీసీ బిడ్డని అన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా. రిజర్వేషన్ ప్రక్రియలో చట్టం ఆమోదం తెలిపి ఈ రిజర్వేషన్ వస్తే రేపు ఫీల్డ్ లో గెలిచేది బీసీ బిడ్డ. బీసీ బిడ్డకు దయచేసి పార్టీ రంగు ముయ్యకండి. బీసీ బిడ్డలమంతా ఏకమయ్యి ఖచ్చితంగా మనం రాబోయే తరానికి ఈ ప్లాట్ఫామ్ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉంది. ఇది అనివార్యం. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు అయ్యే పరిస్థితి లేదు అన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. మన ఉద్యమం ఒక టెంట్ వేయకపోతేనో, మన ఉద్యమం ఈయన మంత్రులు విప్పులు వచ్చినప్పుడు పోలీసు యంత్రాంగం అంతా రాకపోతేనో, మన ఉద్యమం మన వెనుక 1,00,000 మంది కనిపిస్తేనో, ఇవన్నీ కాదు. గుండెల నిండా 42% రిజర్వేషన్స్ సాధిద్దాం ఎట్లా అనే ఆలోచనతో ముందుకు పోతే ఖచ్చితంగా ఏ మాదిరికైతే సకల జనులు, మళ్ళా చెప్తా ఉన్నా, ఏ మాదిరికైతే సకల జనులు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చారో అదే మాదిరిగా సకల బీసీలు తలుచుకుంటే 42% ఒక లెక్కన. ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి. నేను ఈ వేదిక ద్వారా మరొకసారి వేడుకుంటా ఉన్నా, దయచేసి భారత కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఖచ్చితంగా మీరు ఈ బిల్లుకి ఆమోదం తెలిపి ఖచ్చితంగా ఈ బిల్లుని పాస్ చేసి బీసీ బిడ్డల నోటి కాడి ముద్దలు గుంజొద్దని మాత్రం చేతులు మొక్కి తెలియజేస్తా ఉన్నా. ఖబర్దార్, రేపు రాబోయే రోజుల్లో దీని మీద ఏదో సోషల్ మీడియాలలో మేము ఏదో చేస్తాం, సోషల్ మీడియాలలో మేము దీన్ని తప్పుడు ప్రచారం చేస్తాం అని అనుకుంటే అది మీ భ్రమే. నేను ఈ ఉస్మానియా మట్టి మీద ఒట్టేసి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన ఈ అంశంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఉభయ సభలలో ఈ బిల్లుని పాస్ చేసి మీ దగ్గరకు పంపించింది. మీరు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది, మీరు చేయాల్సిన అవసరం ఉంది. చేయకపోతే బీసీ బిడ్డలారా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తున్న సందర్భంలో రేపొద్దుగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఖచ్చితంగా పార్టీ తరఫున, బీసీ బిడ్డల తరఫున మీ ఎంబడి మేమంతా ఉంటామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఈ సందర్భానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై బీసీ. అన్నగారికి ధన్యవాదాలు. నిన్న మేము వెళ్ళినప్పుడు వారు బలంగా, గట్టిగా, ధైర్యంగా మీకు మేము ఉన్నాం, ఎల్లు దండుగా ఉంటా అని చెప్పి అన్నగారు. ఇంకో విషయం మర్చిపోయినా,
మొన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు, క్యాబినెట్ లో మాట్లాడేటప్పుడు, ఒక నిమిషం చాలా సీరియస్ విషయం మాట్లాడుతున్నాను. క్యాబినెట్ లో మాట్లాడేటప్పుడు నేను క్యాబినెట్ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ అందరినీ కోరిన, అన్నప్పుడు పాపులేషన్ తక్కువ ఉందని అంటున్నారు, మరి పాపులేషన్ ఏమో మీరేమో ఇద్దరికి ఆఫ్ చేసుకుంటారు, మా బీసీ బిడ్డలు ముగ్గురు నలుగురిని అంటారు, మరి ముగ్గురు నలుగురు కంట్రోల్ మా బీసీ బిడ్డలు మా మేము కంట్రోల్ ద్వారా ఈరోజు పాపులేషన్ మీకు లెక్కకు వస్తుంది, మరి మాకెందుకు ఈ లోకల్ బాడీస్లలో ముగ్గురు పిల్లలది నిబంధన పెట్టిన దీన్ని ఎత్తేయమంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా ముగ్గురు పిల్లలకు సంబంధించిన అంశాన్ని కూడా తీసేసిండ్రు. ఒకసారి ఆలోచన చేయాలి, ఒక నిమిషం అన్న, ఒకసారి ఆలోచన చేయాలి. వాతావరణం మారుతా ఉంది, బీసీల ఉద్యమం బలమైతా ఉంది, ఒకసారి ఆలోచన చేయండి. ఈ మధ్యకాలం ఇచ్చినటువంటి ముగ్గురు మంత్రులు ముగ్గురు కూడా సమండ వర్గాలే. ముగ్గురు మంత్రులు అట్లూరు లక్ష్మణ్ కానివ్వండి, మా వివేకన్న కానివ్వండి, వాకిటి శ్రీహరి కానివ్వండి, ఈ రోజు ప్రమాణం చేస్తున్న అజరుద్దీన్ గారు కూడా ఈ వెనుకబడ్డ జాతికి సంబంధించిన వ్యక్తే. అదే మాదిరిగా ముగ్గురు ఎమ్మెల్సీ ఇస్తే కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముగ్గురు ఎమ్మెల్సీలని కూడా సమండ వర్గాలనే నిర్ణయం చేసి ఇచ్చిందన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఎప్పుడైనా ఊహించిందా ఇంత పెద్ద మార్పు వస్తుందని? కాబట్టి బీసీ బిడ్డలారా ధైర్యాన్ని నింపుకోండి, ఖచ్చితంగా ఆచరణలో పెడదాం. ఖచ్చితంగా ఎవరి ద్వారా ఆగిందో, ఎందుకు ఆగిందో, ఎక్కడ దెబ్బ తగిందో అక్కడ మందు పెట్టే ప్రయత్నం చేద్దామన్న మాట మీ అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆగనివ్వకుండా ఇది జిల్లాలకు కానీ లేదా ఇతరత్ర మండల స్థాయిలో కానీ వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా మీ ఎంబడి మీ ప్రభుత్వంలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా ఖచ్చితంగా మీ ఎంబడి ఉంటారన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా. జై బీసీ, జై బీసీ. వాస్తవానికి నిన్న మంత్రి గారు మనకు బాగా నమ్మకంతో కూడా చెప్పారు. మేము చెప్తున్నాం